Samangat, General Salute, Salame, Chest. Samangat, Bajo, Chest. Viman, guard off conviction के लिए. रोप ఎవరు जय गण मन अधिनायक जय हे नाभ सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय बोलो भारत माता की जय भारत माता की जय भारत माता की जय Samangat, Bajo, Chest. వేదికల అలంకరించినటువంటి అధికారులకు మరియు గౌరవనీయులైన పెద్దలకు మరియు నాతోటి సహోదరులకు మరియు నాతోటి ఉద్యోగస్తులకు అందరికీ ముందుగా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. మనము ప్రత్యేకంగా జనవరి 26 ఎందుకు గణతంత్ర వేడుకను జరుపుకుంటామంటే మనకు రాజ్యాంగాన్ని 1949 జనవరి 26న ప్రవేశపెట్టినప్పటికీ దీన్ని ప్రత్యేకంగా ఈ జనవరి 26 అనేది ఎందుకు చేశారంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది సార్. 1930 జనవరి 26 ఈ సమయం నందు మన స్వాతంత్ర సమరయోధులు ఏం చేశారంటే సంపూర్ణ స్వరాజ్యం కావాలని అప్పుడు ఒక నినాదాన్ని సృష్టించుకొని మన స్వాతంత్ర సమరయోధులు ఈ దినాన్ని జనవరి 26 రోజున అందరూ ఈ సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించుకోవాలని ప్రత్యేక సమావేశం పెట్టుకొని జనవరి 26న చర్చించుకోవడం జరిగింది సార్. 1949 జనవరి 26 రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పటికీ దీన్ని అమలు చేయడానికి ఒక ప్రత్యేకమైన దినం ఉండాలని చెప్పేసి అప్పుడు జనవరి 26 సమయం వచ్చే వరకు ఎదురు చూసి ఈ సంపూర్ణ స్వరాజ్యం గురించి ఎందుకు ఆలోచించారు అంటే అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళ పాలన ఉన్నా కూడా మన యొక్క వాళ్ళ పాలన ఉన్నా మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రాజకీయంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మన పాలన సాగాలని అనుకున్నారు. కానీ 1930 జనవరి 26 ఏమనుకున్నారు, సంపూర్ణ స్వరాజ్యం మన దేశానికి కావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి 1949 ఈ జనవరి 26న ఈ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పటికీ 19 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ దీనికి ప్రత్యేకమైన దినం ఉండాలని చెప్పేసి 1950 జనవరి 26న ఈ రాజ్యాంగాన్ని అమలు చేశారు సార్. అప్పటికి ఈ సంపూర్ణ స్వరాజ్యం ప్రపోజల్ చేసి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ అందువలన ఈ ప్రత్యేక దినం రోజు మనం జనవరి 26 రిపబ్లిక్ డే జరుపుకోవాలని మన పెద్దలు నిర్ణయించారు సార్. అలాగే మన రాజ్యాంగము మన దేశంలో మన ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వకమైన రాజ్యాంగం సార్. అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం సార్. ఈ లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రాసింది ప్రేమ్ బిహారీ. ఆయన హస్తంతో అతిపెద్ద రాజ్యాంగాన్ని ఆయన రాయడం జరిగింది సార్. దీన్ని ఢిల్లీ నందు ఉంచారు సార్. ఈ లిఖితపూర్వక రాజ్యాంగాన్ని ఢిల్లీ నందు ఉంచారు సార్. దీంట్లో 8 ఆర్టికల్స్ మరియు 375 ఆర్టికల్స్ ఉన్నాయి సార్. దీన్ని 105 సార్లు సవరించారు సార్. సవరించిన తర్వాత
సవరించిన తర్వాత 475 ఆర్టికల్స్గా దీన్ని తీశారు సార్. 105 సార్లు సవరించారు సార్ రాజ్యాంగాన్ని కాలక్రమేణా. మన మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు మన మన విధుల్లో మన ఉద్యోగరీత్యా మన పోలీస్ ప్రవర్తన నియమావళి ఏ విధంగా ఉంటుందో మన దేశంలో నివసించాలంటే అందరికీ కూడా ప్రవర్తన నియమావళి అనేది చాలా ముఖ్యం కనుక ఈ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈ రాజ్యాంగంలో మన భారతదేశంలో ఏ విధంగా మన ప్రవర్తన ఉండాలి, ప్రాథమిక విధులు కానీ ప్రాథమిక హక్కులు కానీ వీటిని పాటిస్తూ మన చట్టాన్ని గౌరవిస్తూ మన దేశాన్ని మరియు మన జాతీయ పతాకాన్ని అన్నింటినీ గౌరవిస్తూ ఏ విధంగా మన జీవన విధానం అనేది ఉండాలని చెప్పేసి ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచారు సార్. ఇప్పటి వరకు కూడా ఈ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ అందరూ కూడా క్రమశిక్షణతో ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని ఈ సభాపూర్వకంగా నేను ఇంతటితో ఈ విన్నపాన్ని కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు మరియు అధికారులకు నా యొక్క ధన్యవాదాలు సార్. మంత్రులు చాలా చక్కగా ఉపన్యాసం ఇచ్చారు. అందుకని అర్జున్ కమాండ్ గారికి ఒక థ్యాంక్ యూ అన్నగా. జనవరి 26వ తారీఖు వరకు 2 మాసాలు దాన్ని పక్కన పెట్టి 1950 సంవత్సరం జనవరి 27వ తారీఖున దీని గణతంత్ర దినోత్సవ అమెండ్మెంట్ కోసం తీసుకోవడం జరిగింది. దీంట్లో మన మిత్రులు చెప్పినట్టుగా 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు ఉంటాయి. అయితే ఇది ఈ రోజు వరకు కూడా చేతితో రాసిందే ఉంది మనకు పార్లమెంట్ లో. ఆ పుటలు ఆ పేపర్లు ఎక్కడ చెల్లిపోకుండా దానికి కెమికల్ పెట్టి పార్లమెంట్ లో పెట్టారు. దీన్ని ప్రేమ్ బిహారీ అనే అతను ఒకడు, నారాయణ్ రాజ్దూర్ అని ఒకరు, వీళ్ళిద్దరూ రచించారు. ఆ చుట్టూ కొన్ని అలంకరణ పెయింటింగ్స్ చేశారు. ప్రెసెంట్ మీరు అక్కడికి వెళ్ళిపోతే పార్లమెంట్ భవన్ లో ఇది అక్కడ షోకేస్ లో ఉంటుంది, చూడొచ్చు. దాన్ని బట్టి తర్వాత మనం గ్రంథాలన్నీ రచించుకున్నాము. ప్రెసెంట్ కూడా దీన్ని హిందీలో, ఇంగ్లీష్ లో ఉంది. మన మిత్రులు చెప్పింది నగ్న సత్యాలు. కానీ ఈ రాజ్యాంగం రాక ముందు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుండేది అంటే, ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది జాతీయ జెండాను. ఆ జాతీయ జెండాలో ఉండే 3 కలర్లను పురస్కరించుకొని సెంట్రల్ లో ఉండేటువంటి అశోక చక్ర చేసుకొని జరిగింది. అది మన విజయవాడలో ఈ జాతీయ జెండాకు ఆవిష్కరణ జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం మర్చిపోకూడదు. ఇండిపెండెన్స్ డేకు, రిపబ్లిక్ డేకు లిటిల్ బిట్ తేడా ఉంటుంది. ఆ తేడా కూడా రోజు రోజుకు మనం మర్చిపోతున్నాము. ఫ్లాగ్ ఇనాగరేషన్, ఫ్లాగ్ అన్ఫోల్డింగ్ అని 2 ఉన్నాయి. ఫ్లాగ్ ఇనాగరేట్ చేసేది వేరే, అన్ఫోల్డ్ చేసేది వేరే. ఈ రోజు మనం ఏం చేసామంటే అన్ఫోల్డ్ చేసాం. ఈ అన్ఫోల్డ్ అనేది జెండా పైనే కట్టి ఉంటుంది. జెండాను అన్ఫోల్డ్ చేస్తాం అంటే ముడుచుకున్నటువంటి జెండాను విప్పుతాము, దాని లోపల పూలు పెట్టేసి. అట్లా ఫ్లాగ్ హోస్టింగ్ అంటే ఫ్లాగ్ కింద ఉంటుంది, కింద నుంచి పైకి దాకా వెళ్ళిపోతుంది. బహుశా చాలా మంది అది మర్చిపోతున్నారు. అదేంటంటే ఫ్లాగ్ హోస్టింగ్ లో జెండా కింద నుంచి పైకి వెళ్ళిపోతుంది. మాకు స్వతంత్రం వచ్చింది అని ఇతర దేశాలకు తెలియపరచడానికి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాము. ఆల్రెడీ వీఆర్ ఇండిపెండెంట్ ఇండియా. మాకు ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారంగా మేము నడుచుకుంటున్నామని తెలియపరచడానికి ఫ్లాగ్ అన్ఫోల్డ్ చేస్తాము. మనకు ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ ఉంది. రెడ్ ఫోర్ట్ దగ్గర ఏం జరుగుతుందంటే ఇనాగరేషన్ జరుగుతుంది, అంటే ఇండిపెండెన్స్ డే జరుగుతుంది. ఆ ఇండిపెండెన్స్ డేకు మనకు పిఎం వస్తారు, ప్రధానమంత్రి వస్తారు. అదే రిపబ్లిక్ డే అనేది రాజ్పథ్ న్యూఢిల్లీలో ఇండియన్ గేట్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ బిల్డింగ్ వరకు జరుగుతుంది. అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు. మన విజయవాడలో చూసుకుంటే ఇండిపెండెన్స్ డేకు ముఖ్యమంత్రి గారు వస్తారు. అదే రిపబ్లిక్ డేకి అయితే ఎవరు వస్తారు? గవర్నర్ గారు వస్తారు. ఇవన్నీ మనం అందరం పోస్టులో ఉండి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఇండిపెండెన్స్ డే ప్రతి ఒక్కరూ చేస్తారు. దట్ ఈస్ బిలాంగ్స్ టు పొలిటికల్ ఉంటుంది, రాజకీయంగా ఉన్నది. అప్పుడు వాళ్ళు అహింస, అశాంతి అంటే నాన్ వైలెన్స్, దాని ప్రకారం వచ్చేసింది ఇండిపెండెన్స్ డే. ఆ ఇండిపెండెన్స్ డే అందరూ చేస్తారు, కానీ రిపబ్లిక్ డే మాత్రము ఓన్లీ మిలిటరీ, పారామిలిటరీ, క్వాజీ మిలిటరీ, పోలీస్ ఫోర్సు, స్కూల్స్, కాలేజెస్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఇవి మాత్రమే చేస్తారు. కాబట్టి ఇది ముఖ్యంగా మన డిపార్ట్మెంట్ లో యూనిఫామ్ వాళ్ళు వేసుకున్న పండుగ. కాబట్టి ఈ పండుగకు మీరందరూ హాజరైనందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ